అవసరమైతే రాజీనామా చేస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు రాజీనామా చేస్తా అంటున్నాడు అంటే ఒక ఆవేదన మిగిలింది ఆయనకు. నేను కష్టపడి గెలిస్తే ఎవడు గెలవకున్నా నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు, నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరని ఒక బాధ ఉన్నది. నాకు తెలిసి ఇది అనుకుంటా చూడలే నేనైతే. రాజీనామా చేస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నేతగా తాను మంత్రి పదవి ఆశించడం తప్పు కాదన్నారు. మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తాను సైతం ఉన్నట్టు స్పష్టం చేశారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసి త్యాగం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. కాగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పదవులపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి చాలా వరకు నేను చాలామంది కార్యకర్తలతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 50-50గా కొందరు కార్యకర్తలు ప్లస్ చెప్తే కొందరు కార్యకర్తలు మైనస్ చెప్తున్న నేపథ్యం ఉంటుంది. సరే, ఇది కామన్గా ఉండేదే. కానీ సీనియర్ నేతగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకొని ఇప్పుడు బిఎన్ రెడ్డి తర్వాత మొత్తం అదే, హయత్నగర్ తర్వాత మొత్తం ఇబ్రహీంపట్నం నియోజకవర్గమే. పెద్దంబర్పేట కాడ నుంచి మొదలుకుంటే పసుమాముల విలేజ్ కాడ నుంచి మొదలుకుంటే పెద్దంబర్పేట కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గమే. ఇక్కడ తుర్కయంచాలు కావచ్చు, ఇంజాపూర్ కావచ్చు, ఇదంతా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇంత సీనియర్ అయినా నాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవే లేదు. ఉన్నది ఒకటి, స్పీకర్గా పోస్ట్ ఇచ్చేసిండు. స్పీకర్ పదవి స్పీకర్కి ఉంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అనేది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వర్షన్. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గమే, నేను పుట్టిన నా రెడ్డి సామాజిక వర్గమే నాకు మైనస్ అంటే, అవసరం అంటే పదవికి త్యాగం చేస్తా, రాజీనామా చేస్తా, ఇంకోని గెలిపించుకుంటా బీసీని అంటున్నాడు. మరి ఎంతవరకు ముందుకు పోతాడు, ఎంతవరకు అంటే మనకు వచ్చిన సమాచారం మేరకైతే 100% రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అటువంటి వాడు. కానీ మనకున్న సమాచారం మేరకైతే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావట్లేదు అన్న చర్చ మన దగ్గర, అంటే చర్చ కాదు, ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం అవుతుంది. మనం 3-4 రోజుల నుంచి అదే చెప్తా ఉన్నాం. అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవ్వాలి అనుకుంటే రేవంత్ రెడ్డి ఎట్లయినా ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే ఇట్లయినా ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వర్గం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సీనియర్ నేత అయిన బట్టి విక్రమార్కని పక్కన పెట్టాలి, సీనియర్ నేత అయిన మల్రెడ్డి రంగారెడ్డిని పక్కన పెట్టాలి, సీనియర్ నేత అయిన చిన్నారెడ్డిని పక్కన పెట్టాలి, సీనియర్ నేత అయిన తాడిపత్రి జీవన్ రెడ్డిని బయటికి పంపించి బీఆర్ఎస్కి పంపించేసేళ్ళు. ఇక సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న రెవెన్యూ శాఖను కట్ చేయాలి, బట్టి విక్రమార్క శాఖ ఆర్థిక శాఖను కట్ చేయాలి. ఇట్లా అనేక రకాలుగా సీనియర్లను చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. సీనియర్స్ అంటే మాది రాబోయే అసలైన కాంగ్రెస్ అంటారు కాబట్టి వాళ్ళందరికీ చెక్ పెడతా ఉన్నారు. మరి సంచలన వ్యాఖ్యలు చేసిన మల్రెడ్డి రంగారెడ్డి నిజంగానే రిజైన్ చేస్తే ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నిన్ననే కోయడా మార్కెట్లో పాల్గొన్నాడు సీఎం రేవంత్ రెడ్డితో.